హాయ్ ఫ్రెండ్స్. సో సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కొంచెం ముందుకొస్తే మనకి రైట్ సైడ్‌లో ఒక గుండులా కనబడుతుంది. సో దీని పేరు వచ్చేసేసి తల ఏరుగుండు. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ గుండుకి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కి ఉంది. అండ్ దీని పక్కన ఒక బోర్డ్ కూడా ఉంది. అండ్ ఈ గుండు మీరు పరీక్షగా చూస్తే కింద మీకు ఇట్లా మామూలుగా మోకాళ్ళు ఆనించినట్టు ఉన్నాయి. సో దీని ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ మోకాలు ఆనిస్తే ఎనీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏమైనా నొప్పులు ఉంటే మాత్రం అవన్నీ తగ్గిపోతాయని నమ్ముతారు. సో ఈ చిన్న మండపం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఆహ్, ఒక రాయి మీద చెక్కి ఉంది. సో ఇక్కడ కూడా జనాలు పూజలు చేస్తున్నారు. సో ఇక్కడ నమస్కరించుకొని కొంచెం మనం బయటికి వచ్చేసేసి కొంచెం రైట్ సైడ్ చూస్తే ఒక చిన్న మందిరం లాంటిది. అందులో గణేష్ మహారాజ్ ఉన్నారు. సో గణేష్ మహారాజ్‌కి నమస్కరించుకొని కొంచెం మనం ముందుకు వెళ్ళామనుకోండి. సో మనకి మహావిష్ణువు రెండో అవతారంలో కనబడతారు. కూర్మ అవతారంలో. సో మనం కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తే సో అరౌండ్ 250 స్టెప్స్ దగ్గర మనకి ఇంకో గోపురం కనబడుతుంది. మైసూర్ గోపురం అని. అండ్ ఈ గోపురం చాలా స్పెషల్‌గా అనిపించింది నాకు. చాలా కార్వింగ్స్ ఉన్నాయి. చాలా మంచి శిల్పకళ ఉంది దీని మీద. సో ఐ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో మనము మెట్లెక్కుతూ సో అరౌండ్ 350 స్టెప్స్ దగ్గర మనకి ఒక చిన్న టెంపుల్‌లా కనబడుతుంది. సో ఇందులో కొంచెం మనం జాగ్రత్తగా చూస్తే గజేంద్ర మోక్షం మనప్పుడు చిన్నప్పుడు చదువుకున్నది స్టోరీ. అది మంచిగా కార్వ్ చేసి ఉంది స్టోన్ మీద. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్. Hi guys, you can see all on the line by Metro. I'm totally exhausted. Hope you can tell me. I'm catching my breath. చూద్దాం మొత్తానికి పైకి ఎక్కాలి. మొక్కు తీర్చుకోవాలి. ఒకసారి అందరండి వీడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సో ఫ్రెండ్స్ అరౌండ్ 700 స్టెప్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణువు మూడో అవతారంలో దర్శనమిస్తారు. వరాహ అవతారం.